హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈ సమయాన్ని దయచేసినందుకు దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మనము ధ్యానించుకుందాం వాక్యాన్ని. ఏ మంచి లేని దాన్ని, ఏ అర్హత లేని దాన్ని, ఏ యోగ్యత లేని దాన్ని నన్ను ఈ విధముగా నిలబెట్టి దేవుని మహాకృపను బట్టి నన్ను నిలబెట్టిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి నుంచి ధ్యానించుకుందామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్త గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేవి ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలండి. ఇక్కడ దేవుడు పండు తినమని చెప్పాడా లేకపోతే తినొద్దని చెప్పాడా? పండు తినొద్దు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎందుకు తిన్నారు? మోసపుచ్చిందని చెప్పేసి అన్నారు. కానీ అవ్వమ్మ గారు ఏం కోరుకుంటున్నారంటే ఆమె సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు కోరుకుంటుంది. మనం ఈ దినంలో ఎలా ఉన్నాం? సొంత లోకంలో ఉన్న వాటినైనాను లోకంలోనైనాను మనం ప్రేమిస్తున్నామా? లేకపోతే దేని కోరుకుంటుంది మన హృదయం? దేని వాక్యం కోరుకుంటుందా? లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం కోరుకుంటుందా? దేని కోరుకుంటుంది అని అంటే చాలామంది హృదయాలు, అంటే మన గురించి కాదు కానీ బయట చాలామంది వేటిని ఎక్కువ కోరుకుంటున్నారు. ఒకరు చెప్తారా? సొంత ఇష్టాన్ని నెరవేర్చడం. ఎందుకు? వారికి వాక్యము తెలీదు. దేవుని చిత్తం ఏంటి, వాళ్ళ చిత్తం ఏంటని తెలియదు, గ్రహించుకోలేకపోతున్నారు. ఇక్కడ 2వ అధ్యాయంలోని ఆదికాండంలోనే ఇక్కడ ఒకటి ఉంది, 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తిరుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఏ మరణం గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఆత్మానుసారమైన మరణం గురించి చెప్తున్నాడు దేవుడు. ఆత్మానుసారమైన మరణం అంటే ఏమిటి? ఏముండదు ఆత్మలో, ఏముండదు. ఆత్మఫలములు ఉండవు కదా. ఆత్మఫలములు ఏమనగా ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, అవన్నీ ఉంటాయి కదా. ఆత్మీయంగా చచ్చిపోతే మాత్రము, ఆత్మీయత పోతే అన్నీ పోయినట్టే కదా, అవునా కదా? ఆత్మీయత పోతే అన్నీ పోయినట్టే. కానీ నేను ఈ వచనం చదువుతుంటే నాకు నేనే కనిపిస్తున్నాను. దాదాపు నాకు బొబ్బు అంత వయసు ఉంటుంది, మన బొబ్బు అంత వయసు 17 years నాకు. నేను అప్పుడు బాప్టిజం తీసుకోలేదు. అయితే నాకు లోకం అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు విపరీతమైన సినిమాలని చాలా ఇష్టం. నాకు మా పేరెంట్స్ మాట నేను వినేదాన్ని కాదు, నిర్లక్ష్యము. చిన్నప్పటి నుంచి యాజ్ ఎ క్రిస్టియనే, కాకపోతే ఏ రోజు క్రైస్తవురాలుగా జీవించలేదు, నా దౌర్భాగ్యం అంతే. అయితే నేను చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను. ఈ బైబిల్ ఏ రోజు నేను పూర్తిగా చదివింది లేదు, ఏ ఒక్కరోజు కూడా నేను చదివింది లేదు. చర్చికి వెళ్ళడము, పాస్టర్గా చెప్పింది తీయడము, ఇంటికి తీసుకొచ్చాక అక్కడ అమ్మల్లో పెట్టడం తప్ప మళ్ళీ ఆదివారం వస్తే దాని మొహాన్ని నేను చూసేది. మిగతా రోజులో దాని మొహాన్ని కూడా నేను చూసేదాన్ని కాదు. ఎందుకంటే నాకు వాక్యం అని విలువ తెలియదు, దేవుడు ఎవరు. నాకు నిజంగా ఇక్కడ చదువుతుంటే 2వ అధ్యాయంలోని ఈ చర్చదివని దేవుడు అని చెప్తున్నాడు కదా, అని చెప్తుంటే నాకే పరీక్షిస్తున్నట్టుగా అనిపించింది నాకు. నేను కూడా ఒకప్పుడు అట్లనే ఉండేదాన్ని. అసలు నాకు కూడా అలాగే ఉండేది. 17 yearsలోనే ఏది లేదు, వాక్యం లేదు, ఏదో పొదువుగా ఉంది. అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. మా డాడీ అన్నీ తీసుకొచ్చేవారు, మా మమ్మీ చాలా కష్టపడేవారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో లోటు ఉంది నా హృదయంలో, ఏదో తెలియని బాధ ఉంది, ఏదో ఉంది నా హృదయంలో, ఏదో ఉంది అని చెప్పేసి అనుకునేదాన్ని. అయితే నేను తర్వాత 17 years నిండాక
నేను బాప్తిసం తీసుకున్నాక నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే నా హృదయంలో ఏం తక్కువైందండి, వాక్యం తక్కువైంది. కరెక్ట్గా చెప్పారు, నాకు వాక్యం తక్కువైంది. అసలు నాకు వాక్యం అంటే ఏంటో కూడా నాకు అప్పుడు తెలియదు. తెలిసిన తర్వాత వాక్యంకి ఉన్న విలువ ఏంటో నేను తెలుసుకున్నాక చాలా దుఃఖం వచ్చేసింది. నేను దూరం పెట్టేస్తాను. దేవుడు నువ్వు నాకు వద్దు, నాకు ఈ లోకం కావాలి, దేవుడు నాకు వద్దు. ఏం చేశాడు నాకు దేవుడు? అన్యాయం చేశాడు. ఏమిచ్చాడు నాకు దేవుడు? అందరూ కంఫర్ట్ బర్త్గా చేస్తారు కదా చాలామంది. అందరూ ఇట్లా పూజ చేసేవాళ్ళు హిందూస్ వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు. నేనేంటి దేవుడు నమ్ముకున్నాక నేనేంటి ఇలా ఉన్నాను? ఎప్పుడు మాకు రోగాలేనా, మాకు శ్రమలేనా, మాకు కష్టాలేనా అని అనుకుంటున్నారు. దేనికి ఎందుకు ఇవన్నీ? ఆత్మలో నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఆత్మీయత లేకపోతే అన్నీ లేనట్టే కదా. పైకి బాగానే ఉన్నా ఆత్మీయతలో నెమ్మది లేదు. ఎప్పుడైతే నా హృదయంలో వాక్యం వచ్చిందో అలా ధ్యానిస్తూ చదువుతూ వాక్యానుసారంగా దేవుడు ఉండమని ప్రేరేపిస్తున్నాడో ఆ తర్వాత నాకు ఏదైతే నేను లేదు అనుకున్నానో అది సమృద్ధిగా నాలో వచ్చింది. తర్వాత వాక్యానికి ఉన్న విలువ తెలిసింది. దేవుడు ఎవరు అని నేను గ్రహించుకోగలిగాను. ఆయన అంటే ఎవరు? ఆయన ఒక ఫోటోనా, లేకపోతే ఆయన ఒక ఏంటి అని నేను తెలుసుకోగలిగాను. రుచి చూచి ఎరిగి తిని అనే పాట ఉంది కదండి. అలాగే నేను కూడా ఆ రోజు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. దేవా, నువ్వు కానీ నా హృదయంలో నివసిస్తే మాత్రం నేను నిశ్చయంగా నేను ఈ తీర్మానం ఎప్పటికీ విడవనని తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితము చాలా ఆత్మలో మాత్రం నెమ్మదిగా, సంతోషముగా, సమాధానంగా ఉందండి. ఇక్కడ మనం దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఈరోజు మనం ఎక్కడ లోపడలేదు, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ విధేయత చూపించాలి, ఎక్కడ మనకు పొదువుగా ఉండి సరి చేసుకోవాలని దేవుడు చూపిస్తున్నాడు. ప్రతి హృదయాన్ని పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. నా హృదయాన్ని పరీక్షించినట్టే మీ హృదయాన్ని కూడా పరీక్షించుకోమంటున్నారు. మీరు కూడా జ్ఞాపకం చేసుకుని నేను అందరినీ విమర్శించట్లేదండి, నన్ను నేను విమర్శించుకుంటున్నాను. ఇది దేవుడు చూపించున్న వాక్యము. నేను అబద్ధం ఆడట్లేదు, కానీ ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. మొదటి బుధవారమే కదా నేను వాక్యం చెప్పవలసి ఉంది, కానీ హెల్త్ బాగోక అన్న చెప్పేసరికి నేను షాక్ అయిపోయాను. ఫీజులు ఎగిరిపోయింది నాకు. నేను వాక్యం చెప్పడం ఏంటి, నేను ఎప్పుడు కూర్చొని వాక్యం వినేదాన్ని తప్ప నేను ఎప్పుడు చెప్పలేదు, బలిపీఠం దగ్గరికి వెళ్ళలేదు. ఈ బుధవారం నేను ఎవరికో వచ్చింది అవకాశము, ద్రాక్షావళికో ఎవరికైనా వచ్చింది, నేను ద్రాక్షావళి అని అనుకున్నాను. కానీ తర్వాత నాకే అంటే నాకు దుఃఖం వచ్చేసింది, ఆగలేకపోయాను నేను. ఎలా ఇంత కృపను ఎలా ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇలా నిలబెట్టాడంటే ఆయన కృప కాదా? ఎంతోమంది మరణాలు మా కుటుంబంలో ఎన్నో చూసాం మేము. అయినా సరే ఏ మంచి లేని దాన్ని నన్ను తీసుకొచ్చి జనమల్లా లోబడిన బిడ్డల కోసం దేవుడు చేయి చాపుతున్నట్టుగా, దేవుడు నా కోసం చేయి చాపుతున్నట్టుగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు కానండి, నాకైతే అలాగనే అనిపించింది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు లోబడమని. మనం ఏం కోరుకుంటున్నామో మనం ఎక్కడ లోబడలేదు చెప్తున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక.